నమస్తే. తెలంగాణలో ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా గులాబీ పార్టీలో. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వ్యవహారంలో ఒక రకమైనటువంటి అలజడి, గందరగోళం, అయోమయం నెలకొంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా కవిత అరెస్టును మనం చూడాలి. గత 2 ఏళ్ల నుంచి ఈ యొక్క ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఉందో, ఆ కేసులో కవిత ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చారు. అలాగే విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఇట్లాంటి క్రమంలో ఏదైతే సిఆర్పిసి 160 నోటీస్ ఇచ్చారో, ఆ నోటీస్ ఇచ్చినటువంటి క్రమంలో కవితను 2 సార్లు విచారణకు ఢిల్లీ ఈడీ కార్యాలయానికి పిలిపించి ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు. తాజాగా ఏదైతే అక్యూజ్డ్ లిస్ట్లో కవిత చేరారో అప్పటి నుంచి నేతల్లో అలాగే కవిత కుటుంబ సభ్యుల్లో ఒక రకమైనటువంటి భయం, గుబులు, అలజడి నెలకొంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ అభియోగాలపై కవిత అరెస్ట్ అయ్యారు. ఊహించని పరిణామంగా ఇది మనం చూడాలి. ఒక పక్కన 19వ తేదీన దీనికి సంబంధించినటువంటి తీర్పు అనేది సుప్రీంకోర్టులో రానుంది. ఏదైతే 160 నోటీస్ని 41A కింద మార్చి అక్యూజ్డ్ లిస్ట్లో తన పేరు ఎలా పెడతారు, నేను విచారణకు సహకరిస్తూనే ఉన్నాను, అయినా కూడా నన్ను కావాలని ఈడీ, సిబిఐ వేధింపులకు గురి చేస్తుంది అనేది ఆ పిటిషన్లో ప్రధానమైనటువంటి అంశం. ఇట్లాంటి క్రమంలో ఏదైతే వాయిదా వేసినటువంటి అరగంట వ్యవధిలో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు, ఐటీ అధికారులు ఒక్కసారిగా కవిత నివాసంలో సోదాలు. ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిణామాల నేపథ్యంలో అరెస్టు, అలాగే బెయిల్పై బయటికి ఎప్పుడు వస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? ఇప్పటికే కేసీఆర్కి ఒక రకంగా చెప్పాలంటే ముప్పేట దాడి. పార్టీలో ఉన్న వారంతా దూరం అవుతున్నారు. ఒక పక్కన అధికారాన్ని కోల్పోయినటువంటి బాధలో ఉన్నటువంటి కేసీఆర్, ఆయనకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు తాజాగా తన కుమార్తె కవిత అరెస్టు వ్యవహారాన్ని చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి కవిత గత ఏడాదే అరెస్టు కావాలి. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల భారతీయ జనతా పార్టీతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కలిగి ఉన్నారు కాబట్టి కవితను అరెస్టు చేయలేదు. అరెస్టు జరగకుండా కేసీఆర్ ఆపుకోగలిగారు తన కుమార్తె కోసం అని పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఇట్లాంటి క్రమంలో వాటన్నిటికీ చెక్ పెడుతూ తాజాగా భారతీయ జనతా పార్టీ నేతలు కూడా స్పందించారు. తప్పు చేస్తే ఎవరికైనా చట్టం, న్యాయం అన్నీ ఒకటే. కాబట్టి ఈ వ్యవహారంలో కవిత తప్పు చేసినట్లు నిర్ధారణ అయింది కాబట్టే జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ అరెస్ట్ చేసింది అనేది వారు చెప్తున్నారు. ఒక పక్కన ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి క్రమంలో పార్టీలో అనిశ్చితి ఏర్పడింది. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు గులాబీ బాస్. ఇటువంటి తరుణంలో అభ్యర్థుల ఎంపిక రోజుకొక 2-3 ప్రకటిస్తూ వస్తున్నారు. బీఎస్పీతో పొత్తు పెట్టుకుని వెళ్ళాలని కూడా నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి బీఎస్పీకి 2 స్థానాలు కూడా కేటాయిస్తూ అనౌన్స్ చేశారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్, హైదరాబాద్. ఇలాంటి సందర్భంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు, ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు. ఆ విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున ఆమె నివాసం వద్దకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇలాంటి సందర్భంలో పార్టీలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులతోనే సతమతమవుతున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు తన కుమార్తె అరెస్టుతో ఒక రకంగా డైలమాలోకి వెళ్ళిపోయారు. బెయిల్ వస్తుందో రాదో తెలియనటువంటి పరిస్థితి, కానీ గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ అరెస్టు అన్యాయం అనేది కవిత తరపు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది కవిత అరెస్ట్ అంశం. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఒక రకమైనటువంటి దూకుడుతో వెళ్దాం అని భావించినటువంటి కేసీఆర్కు ఒక రకంగా బ్రేక్ పడింది. సో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మొత్తానికి కవిత అరెస్టుతో అలజడి అనేది నెలకొందనే చెప్పాలి.